హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ నచ్చిన కోడలు. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. వేలిచేరు అనే గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతన్ని సొంత వ్యవసాయం చేసుకుంటూ అవసర సమయాల్లో ఇతరులకు సహాయపడుతూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతడికి 2 కుమార్తెలు. పెద్ద కూతురు రాణికి పెళ్లి చేశాడు. రెండో కూతురు వాణి యుక్త వయసులో ఉంది. ఆమె కూడా త్వరగా పెళ్లి చేసేమని భార్య రోజు పోరు పెట్టసాగింది. ఒక రోజున రాజయ్య శివాలయంలో శివుడికి అభిషేకం చేయిస్తున్నాడు. అతడు మండపంలో కూర్చొని అభిషేకం చేయించటానికి వచ్చిన మరొక భక్తుడితో, "నువ్వు చాలా చిన్నవాడివి, వివరాలు బాగా తెలుసుకోలేదా? మన శివుడు చాలా మహిమగలవాడయ్యా. మన పూర్వీకుల్లో ఒకరు పొలం దున్నుతూ ఉంటే శివలింగ రూపంలో నాకటి కర్రకు తగిలాడట. వెంటనే ఆయన దున్నటం ఆపి స్వామి వెలిశారు, స్వామి వెలిశారు అంటూ కేకలు పెట్టేసరికి పెద్దలందరూ గుమిగూడి దేవాలయం కట్టారు. అందరూ రోజు వచ్చి వెలిశారు వెలిశారు అని దండం పెట్టుకొని పొలం పనులకు వెళ్ళేవారట. ఆ వెలిశారు అన్న పదమే చాలా గళ్ళకు గడిచాక మనలాంటి వాళ్ళ నోటపడి వెలిచేరు అని మారిపోయింది. మన గ్రామానికి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేకం చేయించి ఏం కోరుకున్నా తీరుస్తాడు. మా అమ్మాయి వాణికి చక్కని పెళ్లి సంబంధం కుదరాలని అభిషేకం చేయిస్తున్నాను అని చెప్పాడు. ఇంతలో పూజారి వచ్చి అభిషేకం పూర్తయిందని రాజయ్యకు పక్కనే ఉన్న భక్తుడికి షటగోపం పెట్టి ప్రసాదం ఇచ్చాడు. ఆ సమయంలో గుడి ముందు ఒక గుర్రపు బండి ఆగింది. బండివాడు గుడి ముందర ఎవరినో, "అయ్యా, రాజయ్య గారి ఇల్లు ఎక్కడో కాస్త చెబుతారా?" అని అడుగుతున్నాడు. అప్పుడే ప్రసాదం పుచ్చుకొని రాజయ్య బయటికి వచ్చి తన పేరు విడబడటంతో బండివాడి దగ్గరికి వెళ్ళి, "నేనే రాజయ్యను, సంగతేంటి?" అని అడిగాడు. ఆ వెంటనే బండిలోంచి ఒక వ్యక్తి దిగాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నాడు. మెడలో పులిగోరు పతకం, 4 వేళ్లకు ఉంగరాలతో గొప్ప ధనికుల్లా ఉన్నాడు. ఆయన రాజయ్య కేసి పరీక్షగా చూసి, "ఒరే రాజయ్య, నన్ను గుర్తుపట్టలేదా?" అని అడిగాడు. రాజయ్య తనను ఒరే అంటున్న ఆ ధనకుడి కేసి ఆశ్చర్యంగా పరకాయించి చూసి ఆనందం పట్టలేక, "హరే, నువ్వా? ముకుందానివి కదా?" అన్నాడు. అవునన్నట్లుగా ముకుందం నవ్వాడు. ఆ ముకుందం ఒకప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం, వేలిచేరులోనే ఉండేవాడు. తర్వాత గోపాలపట్నం అనే ఊరికి ఇల్లరికపుడు అల్లుడుగా వెళ్ళిపోయాడు. అత్తవారు బాగా డబ్బున్నవారు కావటంతోనూ స్వయం కృషితో కూడా ఉండటంతోనూ ముకుందం ధనవంతుడిగా చుట్టుపక్కల పేరుగాంచాడు. రాజయ్య ముకుందాన్ని ఆప్యాయంగా తన ఇంటికి తీసుకువెళ్ళి భార్యను కూతురు వాణిని పరిచయం చేశాడు. తర్వాత అతిథి మర్యాదలు చేసి, "ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాతో చదువుకున్న పాత జ్ఞాపకాల్ని తిరగదోడుకుంటూ నా ఇంటికి వచ్చావు. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. గ్రామంలో కాస్తో కూస్తో పలుకుబడి సంపాదించాను. నా వల్ల జరిగే ఉపకారం ఏదన్నా చేస్తాను" అన్నాడు. ముకుందం నవ్వి, "రాజయ్య, విను, నాకిద్దరు కొడుకులు, ఆడపిల్లలు లేరు. నాలాగే నా కొడుకులిద్దరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం మాకు 6వ ప్రాణం. పాలేళ్ళు ఎంతమందున్నా పొలం పనులు మేము స్వయంగా చూసుకుంటాం. అలాగే నా భార్య కూడా తనలాగే వ్యవసాయదారుని ఇష్టపడేవాళ్ళు రావాలని కోరుకున్నది. ఆ విధంగా భగవంతుడి దయ వల్ల మాకు తగిన పెద్ద కోడలు దొరికింది. రెండో వాడికి పిల్లని చూడటానికి మీ పొరుగు గ్రామమైన వసంతవాడకు బయలుదేరాను. చూడగా నేను ఈ గ్రామం వెళ్ళనవసరం లేకుండానే మీ ఇంటికి రావడం చూస్తే నీ చిన్న కూతురు వాణి మా రెండో వాడికి తగిన ఇల్లాలు, నా భార్య కోరుకున్న కోడలు అని నాకు అనిపిస్తోంది. ఇది నేను మనస్ఫూర్తిగా అంటున్న మాట" అన్నాడు. ఇది విన్న రాజయ్య ఆనందం పట్టలేక, "కుబేరుండి ఇంటికి కోడలుగా నా కూతురు వాణిని పంపగలడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? నువ్వు అడిగినంత కాకపోయినా కలిగినంతలో సంతోషంగా కట్న కానుకలిస్తాను" అన్నాడు. ముకుంద రాజయ్య భుజం తట్టి, "నేను పేదవాడిగా నా భార్య ఇంటికి ఇల్లరికం వెళ్ళాను, కానీ నన్ను ఎన్నడూ అలా చూడలేదు. మాకు కట్న కానుకలతో పని లేదు. మా వ్యవసాయ కుటుంబంలో ఒకరిగా అల్లుకుపోవాలని అంతే" అన్నాడు. ఆ తర్వాత తన భార్య కొడుకు వచ్చి చూసుకున్నాక ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు ముకుందం. అంతా వేలిచేరు స్వామి దయ అంటూ రాజయ్య సాగనంపటానికి ముకుందంతో పాటు బయటికి వచ్చాడు. అప్పుడు వాణి పెరట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, "కొంచెం సేపట్లో పెద్దవాన్ రావచ్చు,
కొంచెం ఆగి వెళ్ళండి అంటూ వాణి రాజయ్యను ముకుందాన్ని పెరట్లోకి తీసుకువెళ్ళి, చూడండి, చీమలు తెల్లగుడ్డు పట్టుకుని బార్లు తీరి బయటికి వచ్చాయి. కోడి రెక్కలిప్పి ఆరబెట్టుకుంటున్నది. తూనిగలు చిందరవందరగా ఎగురుతున్నాయి. ఇవన్నీ వర్షం రాకకు సూచనలని మన రైతుల నమ్మకం అన్నది. ముకుందం, ఆహా, నా ఇంటికి రాదగ్గ కోడలివి, మీ అత్తకు నువ్వు తప్పక నచ్చుతావు అంటూ ఎంతగానో మెచ్చుకున్నాడు. వాణి మాటలు నిజం చేస్తూ కొద్దిసేపట్లోనే ఒక మాదిరి వాన కురిసింది. ముకుందం ఇంటికి వచ్చి భార్యకు జరిగింది చెప్పి ఆమెను కొడుకును వేలిచేరు పంపాడు. వాణి ముకుందం భార్యకు నచ్చింది. కొడుకు మొహం కూడా సంతోషంతో ఉండటం చూసి వాణిని తన కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె వాణితో, తెలియకడుగుతాను, మామతో పెద్దవాడు చిన్నవాడు కలిస్తే లాభమా, లేక గుడ్డివాడు గూనివాడు కలిస్తే లాభమా? చెబితే నాకు నచ్చిన కోడలు అవుతావు అన్నది. వాణి నవ్వి, నిజంగా పొలానికి లాభం జరుగుతుందని నమ్మితే మామతో పాటు ఎవరున్నా సరే మన కోరిక తీరుతుంది అన్నది. ఆ జవాబుకు ఆనందం పట్టలేక ముకుందం భార్య తన కొడుకు కేసి తల తిప్పి, ఒరే చిన్నా, వాణి నాకు నచ్చిన కోడలు అన్నది. అప్పుడు చిన్న వాణితో, సరే, నవగ్రహాలలో పెద్దవాడంటే సూర్యుడు, చిన్నవాడంటే బుధగ్రహం, అలాగే గుడ్డివాడంటే శుక్రగ్రహం, కూనివాడంటే శనిగ్రహం కదా. మామ అంటే చందమామ, చందమామతో సూర్యుడు బుధుడు లేదా శుక్రుడు శని కలిసినప్పుడు వాన వస్తుంది. మన గ్రహస్థితి బాగుంటే అలాగే జరిగి పొలానికి అవసరమైనప్పుడు వాన పడుతుందని గ్రహకూటమిని నమ్మే వ్యవసాయదారు కుటుంబానికి సూచించిన నిన్ను అమ్మ మెచ్చుకుంది అన్నాడు. వాణి చిరునవ్వుతో, ఇది అనుభవ ఆరోగ్య సూచకాలే తప్ప వీటి మీద ఆధారపడకూడదు అన్నది. ముకుందం భార్య అవునన్నట్టు తలూపి వాణిని మరింత పొగిడింది. త్వరలోనే వాణికి చిన్నాకు పెళ్లి చేసిన రాజయ్య కుటుంబంతో ముకుందం, రాజయ్య, నచ్చిన కోడల్ని తీసుకెళ్తున్నాను అంటూ పరమానందంగా చెప్పాడు. అనుకోని విజయం. కపిసానగరంలో మాధవ శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్యం గురించి చుట్టుపక్కల గొప్పగా చెప్పుకునేవారు. పైగా ఆయన ధన సంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె కూడా మంచి తెలివితేటలు గలది, బాగా చదువుకున్నది. తండ్రికి ఆమె అంటే ఎంతో వాత్సల్యం. పరిమళ తెలివి గలది గనుకను, భాగ్యవంతుడు కూతురు గనుకను చుట్టుపక్కల నుండే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో యువకులు ఆమెను పెళ్లాడగోరి వచ్చేవారు. పరిమళ మెల్లగా వారిని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపేస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలవాణ్ణి తాను పెళ్లాడతానని ఆమె ఉద్దేశం. ఆ నగరంలోనే రాధాకాంతుడనే ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతడి తండ్రి భిక్షాటన చేసి అతి కష్టం మీద కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు బాల్యం నుంచే మంచి తెలివితేటలు కలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు శుశ్రూష చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతడి జ్ఞానదాహం మాత్రం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దంట పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. ఏం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించి అందుకు ధన సహాయం చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ అతడు మాధవ శర్మ ఇంటికి వచ్చాడు. అతడు కూడా తనను పెళ్లాడగోరి వచ్చిన యువకుడేనేమోనని భ్రమపడి పరిమళ అతన్ని మెల్లగా మాటల్లోకి దింపి, నాకు కొన్నాళ్లుగా ఒక అనుమానం, నీవు తీర్చగలవా అని అడిగింది. ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు ఉత్సాహంగా. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని పరిమళ అడిగింది. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేమీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా నిశ్చింతగా పడుకుంటాడు, దొరికినది తింటాడు. ఆశలు లేనివాడు గనక ఎప్పుడూ నిరాశకు గురికాడు. ఆ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకానికి పోయి అక్కడ సుఖపడతాడు. ఈ లోకంలోనూ పైలోకంలో కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. దరిద్రుడైన వాడి ఇహలోక జీవితం అంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడు నిండదు. నానా కష్టాలు అనుభవిస్తాడు.
బతికి ఉన్నంత కాలము మరొకడికి చిన్న మెత్తు ఉపకారం చేయలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖము ఉండదు అన్నాడు రాధాకాంతుడు. అతడు చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్లాడదామని మనసులో తీర్మానించుకున్నది. అయితే రాధాకాంతుడు మనసులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను వచ్చింది అందుకోసం కూడా కాదు. అతను మాధవ్ శర్మను ధన సాయం కోరదామని వచ్చాడు. ఇంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో ఆమె తండ్రి మాధవ శర్మ నుంచి ఎలాగైనా ధన సాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. వెంటనే అతను పరిమళతో, నేనిప్పుడు నిన్ను మరొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సరైన సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ అందుకు సరే అన్నది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవరు? అదేవిధంగా ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవరు అని రాధాకాంతుడు పరిమళను అడిగాడు. పరిమళ కొంచెంసేపు మౌనంగా ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధి గల ధనికుడు. అతను ప్రతి క్షణం ధనార్జన ఒక్కటే పరమ ధ్యేయంగా ఉంటాడు. అతడు డబ్బు సంపాదించడం కోసం ఏ పాతకానికైనా ఒడగట్టుతాడు. అమాయకులు బలహీనులు అయిన ఎంతమంది సుఖాన్నైనా బలిపుచ్చుకుంటాడు. ఇలా బతికినవాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాల్ని తృణప్రాయంగా విసర్జించి సదా సర్వవేళలా పరమార్థ చింతనతో శరీరాన్ని త్యజింపజేసి చచ్చిపోయి ఉత్తమ లోకాల్ని చేరుకుంటాడు అన్నది. తన ఆశయం నెరవేరినందుకు రాధాకాంతుడు ఆమె సమాధానం విని చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవ్ శర్మ అక్కడికి వచ్చి, నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావట. ఆమె ఎంతో సంతోషించి నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాట విని రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత తేరుకొని తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు సంతోషించి అతను పరిమళను పెళ్లాడటానికి తన సమ్మతి తెలిపాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.